కొరియోగ్రాఫ్‌లో నంబర్ 1 కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు. అంటే చూసిన ఆడియన్సే చెప్పారు. అండ్ సేమ్ టైమ్ ఈసారి అయితే నేషనల్ అవార్డ్ మన జానీ మాస్టర్ గారికొచ్చింది. సార్ నాకు చాలా ఆనందంగా ఉంది సార్. కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎలా అనిపిస్తుందండి? ఇన్ని రోజుల కెరియర్‌లో ఇన్ని ఇయర్స్ నేషనల్ అవార్డ్ మీకు రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నాకొక్కడికి నేషనల్ అవార్డ్ అని ఫీల్ అవ్వట్లేదు. హ్మ్. అంటే మనకొచ్చిందంటే తెలుగు నుంచి మనకు ఒకరు తెలుగు నుంచి ఎళ్ళి మన వేరే భాషల్లో మనం ఎళ్ళి అక్కడ చేసి దానికి అవార్డ్ రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, నాకొక్కడికే కాదు మనందరి గర్వకారణం అది. మనందరికి సార్. యాహ్! యాహ్! సో, ఓకే. అండ్ 'తిరు' సినిమాలో అసలు ఎలా మొదలైంది సార్? ఏంటసలు? హ్మ్. అంటే చాలా యూనిక్‌గా ఉంటాయి స్టెప్స్ అవి. అయి ఏం లేదు సార్. ఎక్కువ రోజు రిహార్సల్ చేస్తాను. ఎక్కువ రోజు కంపోజ్ చేస్తాను. అంటే 1 మంత్‌లో ఒక 4, 5 సాంగ్‌లు తీసుకోకుండా ఓకే. 2 సాంగ్స్ సెలెక్టెడ్ సాంగ్స్. ఒక 2 సాంగ్స్ తీసుకుంటాను. దాని మీద ఎక్కువ ఫోకస్‌గా ఉంటా అంతే. అట్ సేమ్ టైమ్ చిరంజీవి గారు గూడా చెప్పారు. ఎలా అనిపిస్తుంది మీకు? అయ్యో! చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ట్వీట్ పెట్టినప్పుడు నాకు చాలా ఒళ్ళు జలకరించింది. ఏమంటారు చాలా గూస్ బంప్స్ హ్యాపీ అనిపించింది. అంటే మిమ్మల్ని చూస్తూ పెరిగాం ఆ డాన్సులు ఇయన్నీ కూడా. సో, అలాంటి ఆహ్, మీరు మీ చేతులతో ట్వీట్ చేయటం, ఇలా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు కంగ్రాట్స్ జానీ అన్నట్టుగా ఆల్వేస్ జానీ అని రాయటం చాలా హ్యాపీగా ఉంది చిరంజీవి సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ సార్ మనం చూసుకున్నట్టే డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అంటే మీరు ఆయన సాంగ్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు, స్టార్ క్యాంపెయినింగ్. అండ్ సేమ్ టైమ్ ఇప్పుడు మీకు అవార్డ్ వచ్చింది అంటే ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి సార్ అసలు? ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు తెలిసి ఆహ్, చరణ్ అన్న కూతురు. క్లింకారా? క్లింకార. సో, ఆ క్లింకార దగ్గర నుంచే ఏమంటారు ఒక మ్యాజిక్ స్టార్ట్ అయింది. సో, ఏం లేదండి మంచి మనసుంటే అంతా మంచి జరుగుతది. సో, కళ్యాణ్ అన్న గాని, చరణ్ అన్న గాని వీళ్ళందరూ చిరంజీవి సార్ మంచి మనసున్నోళ్ళు. సో, అలా ఆ వాతావరణంలో మేము గూడా పెరిగాం గాబట్టి ఆహ్, అంటే క్లీన్ పెట్టుకుంటాం మనసు. అంటే ఏం లోపల ఏం పెట్టుకోమనమాట. సో, క్లీన్‌గా ఉంటాం. చాలా ఏమంటారు పాజిటివ్‌గా ఉంటాం కాబట్టి మేబీ ఆ పాజిటివ్‌నెస్ వచ్చింది. తర్వాత మెయిన్ వచ్చి దేవుడి దయ అంతే హ్యాపీ. సార్ సేమ్ టైమ్ మనం చూసుకున్నట్టయితే క్లింకార పాపని ఎక్కడ చూపియలేదు. కానీ మీరు ఎత్తుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా అనిపించింది. నా బర్త్‌డే రోజు పిలిపించి ఎక్కడున్నా అంటే ఎప్పుడు ఒక దగ్గర కలుస్తాను. అక్కడ కాదు లోపల రమ్మన్నారు అని చెప్తే సరే లోపలికెళ్ళాను. డోర్ ఓపెన్ చేయంగానే చేతులు పట్టుకొని వచ్చారు వదిన. సో, వదిన పట్టుకొని వచ్చి ఇచ్చారు. చరణ్ సార్ తీసుకొని డైరెక్ట్ నా ఒళ్ళో పెట్టారు చేతిలో. సో, చూడంగానే కింకారా. అరే! అన్న ఎవరికి చూపియలంటే ఎవరు చూపియలేదురా ఫస్ట్ టైమ్ నువ్వు అనంటే, థ్యాంక్ యూ అన్న అంటే ఇది నీ బర్త్‌డే గిఫ్ట్ అని చెప్పి. తనతో బాగా ఆడుకున్నాను. డాన్స్ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. యాహ్! థాంక్ యూ. సార్ నెక్స్ట్ గేమ్ చేంజర్‌లో ఒక గిఫ్ట్ ఇచ్చానన్నారు. ఎలా ఉండబోతుంది? ఏంటి సార్? అంటే గిఫ్ట్ ఇచ్చానంటే చరణ్ అన్నకి ఎలా అంటే ఇది కొత్తగా ట్రై చేశాం. ఒక డాన్స్ ఏదో ఎసేయాలి, విజిల్స్ ఏపిచ్చాలి అలా ఇలా కాకుండా ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆహ్, అంటే కొత్తగా ఉండాలి స్క్రీన్ మీద అని చెప్పి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశామనమాట. అది బాగుంటదా? లేదా? మాకు తెలీదు. ఇష్టంగా మేమిద్దరం ఎక్స్‌పెరిమెంట్ చేశాము. దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది శంకర్ గారు. ఓకే. యాహ్! అండ్ తిరు గారు, డీఓపీ గారు. యాహ్! ఓకే. సార్ ఇంకోటేంటంటే నేను మీ అంటే 'టెబ్బర్' సాంగ్ చూస్తూ ఒక కామెంట్ విన్నాను. మళ్ళీ ఎప్పుడయ్యా జానీ మా ఎన్టీఆర్ గారితో అని. ఎప్పుడు సార్ ఎన్టీఆర్ గారితో? వాళ్ళు అడుగుతాను, నేను అడుగుతున్నా. నేను తారకన్న నేను అడుగుతున్నాను. ఎప్పుడన్నా మనం ఎప్పుడు కలిసి చేద్దాం. ఐయామ్ వెయిటింగ్ తారకన్న. సో, మీలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే తారకన్నతో వర్క్ చేసేటప్పుడు మజా వస్తది. చాలా బావుంటది. సూపర్‌గా ఉంటది. ఐ లవ్ యూ తారకన్న. ఐయామ్ వెయిటింగ్ ఫర్ ఏమంటారు మీ సినిమాలో సాంగ్ చేయడానికి. ఆ మూమెంట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ లాస్ట్ క్వెషన్ సార్. పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి 22 బర్త్‌డే అండ్ బర్త్‌డే విషెస్ ప్లీజ్. అయ్యో! హ్యాపీగా హార్ట్‌ఫుల్‌గా చెప్తాం. చిరంజీవి సార్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ పుట్టినరోజు మా అందరికి పండుగ. సో, ఈ పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి సార్.